అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నా నీవే నేనే నవల 31వ భాగాన్ని చదువుతున్నాను. రాత్రి మనోజ్ గదిలోకి వెళ్ళేసరికి రాజ్యం గారు తయారు చేసిన బుట్టబొమ్మ చీర కట్టుకుని 16 అణాల తెలుగు పిల్ల, తలలో పూలు, మెడలో పచ్చని పసుపుతాడు, నల్లపూసలు, కాళ్లకు పారాణి, మువ్వల మెట్టెలు, పట్టీలతో ఉన్న మహతి సోఫాలో ఫోన్తో ఆడుతూ అలాగే ఆదమరిచి నిద్రపోయి ఒక పక్కకు వాలుతూ కనిపించింది. ఆ అలంకారం, ఆ గదిలో ఉన్నటువంటి సువాసనలు చూసిన మనోజ్కి నానమ్మ గదిలోకి వెళ్ళరా ఇంక చాలు అంటూ కంగారు పెట్టిన వైనం గుర్తుకొచ్చి పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. మహతి చేతిలో ఫోన్ తీసుకుని చూసిన మనోజ్కి మహతి గేమ్ ఆడటం లేదని, తమ పెళ్లి ఫోటోలను మహతి మొబైల్ యాప్లతోటి రకరకాల స్టైల్స్లో మారుస్తూ నిద్రపోయింది అని అర్థమయ్యి నవ్వుకుంటూ మహిని బెడ్ మీదకి పడుకోబెట్టి పక్కన తాను కూడా వాలి మహతిని గుండెల మీద పడుకోబెట్టుకుని ఆమె ఫోన్లో ఆమె క్రాఫ్ట్ చేసినటువంటి ఫోటోలను చూడటం మొదలుపెట్టాడు. వాటిలో మనోజ్ పడుకున్న తర్వాత మహతి తీసుకున్న ఫోటోలున్నాయి. కొన్ని ఇందులో ఆమె అతను నిద్రపోయాక అతనిని ముద్దు పెట్టుకుంటూ, మరికొన్నింటిలో రకరకాల వేషాలు వేస్తూ, ఒక ఫోటోలో మాత్రం ఎంత అందంగా ఉన్నావు మను, నువ్వు నవ్వుతూ ఉంటే ఇంకా బాగుంటుంది, నీకు ఎవరు చెప్పరేమిటో అని రాసి ఉండటం చూసిన మనోజ్కి అమాయకంగా తన గుండెల మీద పడుకున్న మహతిని నిద్రలేపి ఏంటి పిల్ల ఇది అని నిలదీయాలని అనిపించినా కంట్రోల్ చేసుకుని మహతి ఫోన్తోనే మరికొన్ని సెల్ఫీలు తీశాడు. మహతి చిన్నగా కదిలి మనోజ్ తలను తన గుండెలకు హత్తుకుని ఆదమరచి నోరు తెరుచుకుని నిద్రపోయింది. మనోజ్ ఇక కదలలేకపోయాడు. బెడ్లైట్ కూడా ఆర్పకుండా చేతిలో మొబైల్ పట్టుకుని మహతి గుండెలపైన తల వాల్చుకుని నిద్రపోయాడు. 2 రోజుల తర్వాత మనోజు, మహతి జానకి నిలయానికి చేరారు. మోహన కొద్దిగా శారీరకంగా మానసికంగా కూడా తేరుకుంది. మహతి రావటంతోనే ఇంటిలోని వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. రోజు శ్రీకాంత్ చెప్పే రూల్స్ అన్నీ క్రమం తప్పకుండా పాటిస్తూ గోల చేస్తూ అతను పెట్టే అదరింపులతోటి పాటుగా అతను పెట్టే ముద్దలను కూడా తింటూ అతనిని సతాయించి ఆనందించే మోహన ఈరోజు శ్రీకాంత్ను మర్చిపోయి మహతితోటి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. అది చూసిన శ్రీకాంత్కి కోపం వచ్చి మోహీ నో, మోహీ నో అంటూ అస్తమాటు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. మోహన కాసేపు బుంగమూతి పెట్టి మళ్ళీ మామూలుగా మాట్లాడడం చూసి అందరికీ నవ్వు వస్తూ ఉంటే శ్రీకాంత్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక మాట్లాడితే బాగుండదని నోరు మూసుకొని కూర్చున్నాడు. అందరూ వాళ్ళు అనుకున్న ప్రకారము మామిడి తోట, అక్కడ ఉన్న ఆ చిన్న గెస్ట్ హౌసు, అందులోని రూమ్స్ దగ్గరికి ఆగిపోయారు. చాలాసేపులు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళుతూ ఉండగా శ్రీకాంత్ మనోజ్ భుజంపై చేయి వేసి కాసేపు అలా వాకింగ్ వెళ్దాం పదా అంటూ మనోజ్ని ఒక రకంగా లాక్కుంటూ తీసుకుని వెళ్ళాడు. అది చూసిన మోహన, ఇది చూసావా, ఈ తోట అంటే నాకు చాలా ఇష్టం, నాకు కోపం వస్తే ఇక్కడికి వచ్చి కూర్చునేదాన్ని చిన్నప్పుడు. అన్నయ్య మావయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు, అన్నయ్య నన్ను తిడుతూ ఉంటే మావయ్య నన్ను ఎత్తుకుని నాకు కావలసినవి కొనిపెట్టి ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను మహతికి చెప్పడం మొదలుపెట్టింది. ఇటు శ్రీకాంత్ మనోజును చూసి నువ్వు బాగానే ఉన్నావా అడిగాడు. నాకేం మావయ్య, హాయిగా ఉన్నాను చెప్పాడు మనోజ్. హాయిగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, ఏదో ఉన్నావా, ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో సరిగ్గా చూసుకున్నావా, అసలు ఏమైందో చెప్తే ఏం చేయాలో ఆలోచించవచ్చు. నువ్వు ఇలాగే నీ మనసులో బాధను పెట్టుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు. పెళ్ళికి ముందు ఉన్నటువంటి మనోజ్కి ఇప్పుడు ఉన్న మనోజ్కి చాలా తేడా ఉంది. అంత తేడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అడిగాడు శ్రీకాంత్. మనోజు శ్రీకాంత్ను కౌగిలించుకుని ఏమైందో నాకు తెలియదు మావయ్య, మహతి మామూలుగా బాగుంటుంది, చక్కగా తయారవుతుంది, నాకు కావలసినవన్నీ వండడానికి ప్రయత్నం చేస్తుంది, నా కోసం ఆఫీస్కి వెళ్లే ముందు అన్నీ అరేంజ్ చేసి పెడుతుంది. కానీ ఏమిటో నేను ఆమె దగ్గరికి వెళ్ళగానే అన్యోన్యంగా ఉండే సందర్భాల్లో ఆమెలో జీవమే లేనట్టుగా అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఆమె కళ్ళను తేలేస్తుంది. ఆ సందర్భంలో ఆమె ఎవరో అన్నట్టుగా ఉంటుంది. నాకు ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఆమె దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆమె నరకాన్ని చూస్తోంది మావయ్య. కానీ తెల్లారేక ఇదేమీ ఆమెకు గుర్తుండటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అన్నాడు మనోజ్ బాధగా. నాకేం చేయాలో తెలియటం లేదు
అన్న మనోజ్ మాటలకు శ్రీకాంత్ నవ్వుతూ, చూడు మను, మోహన కూడా సంసార జీవితంలోకి అంత సులభంగా ఏమీ అడుగు పెట్టలేదు. దానికి నాకు అంత బలమైన బంధం ఉన్నా మా పెళ్లి నుంచి మా ఫస్ట్ నైట్కి సమయం ఇంచుమించుగా 1 రోజులు పైగానే సమయం పట్టింది. అమ్మాయి శరీరం మీద హక్కు కావాలి అనుకుంటే అది చాలా సులభం. అదే మనస్సు శరీరం రెండింటి మీద హక్కు కావాలి అనుకుంటే ఒక్కోసారి అది కొంచెం సమయం తీసుకోవడం వల్లనే జరుగుతుంది. మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి అవగాహన వల్లనే అది జరుగుతుంది. నువ్వు ఆమె దగ్గరగా ఉన్న సమయంలో కూడా ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సంయమనాన్ని పాటించావు చూడు. ఇటువంటి విషయాలను జాగ్రత్తగా మీ ఇద్దరి మధ్యలోనే ఉంచుకుని విషయాన్ని పెద్దది కాకుండా చూసుకున్నావు చూడు, అక్కడే నువ్వు గెలిచావురా. మగాడికి మొగుడికి ఉండేటటువంటి తేడా ఆడపిల్లకు అక్కడే అర్థమవుతుంది. ఆ అమ్మాయి నీ పిల్లరా, ఎందుకైనా మంచిది. నా ఫ్రెండ్ సైకాలజిస్ట్ మీరా కుమార్ ఉంది, ఈరోజో రేపో ఈ ఊరికి కూడా వస్తుంది. మీ పెళ్ళికి పిలిచినప్పుడు ఆవిడ స్టేట్స్లో ఉంది. కాసేపు ఆవిడతోటి మాట్లాడేలా చేద్దాం. ఆవిడ ఇక్కడ ఉండగానే దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం పద అంటూ మనోజ్ను తీసుకుని మోహన మహతిల దగ్గరకు వెళ్ళేసరికి మోహన సీరియస్గా ఉప్పు కారం వేసుకుని జాంకాయ తింటే బాగుంటుందా, చింతకాయ తింటే బాగుంటుందా, మామిడికాయ తింటే బాగుంటుందా అనే అంశం మీద ఉపన్యాసం దంచేస్తూ రకరకాల చిప్సు, స్వీట్సు, కోసిన జామకాయ ముక్కలు, చింతకాయలు, రేగువడియాలు అన్నీ చుట్టూ పేర్చుకుని తిండి కోసమనే పుట్టిన అమ్మోరు తల్లిలా కూర్చుంది. పక్కనే ఉన్న మహతి నవ్వుతూ పునాస మామిడికాయ చెక్కు తీస్తూ కనిపించింది. ఈ తీరా జీవితం అంటే, నువ్వెప్పుడైనా ఇలా తిన్నావా? ఏమ్మా బకాసురి, ఇంకా ఏమైనా కావాలా అడిగాడు శ్రీకాంత్. అది మావయ్య, నిజం చెప్పాలంటే వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలనుంది మావయ్య, ఇంకా హెవీ చీజ్ పిజ్జా. కానీ ఏం లాభం, మన ఊళ్ళో అవేం దొరకవు కదా. ఈ పాటికి ఇంట్లో ఉన్న మన షెఫ్ అర్జున్ కూడా పడుకుని ఉండుంటాడు. రేపు ఉదయం అమ్మమ్మని అడుగుతా చెప్పింది మోహన. శ్రీకాంత్ నిజంగా ఏమైనా తెప్పిస్తానని అడిగాడు అనుకుంటూ. అది చూసిన మహతి, మనోజులు కూడా నవ్వును దాచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేసి పక్క పైకే నవ్వేశారు. మోహన మనోజ్ వైపు చూసి కోపంగా బుంగమూతి పెట్టి, ఎందుకురా నవ్వుతావు? నీ మేనకోడలో మేనల్లుడో పిజ్జా కావాలి అని అడిగితే పెట్టవా? వాళ్ళు అలాగా అడుగుతున్నారు కాబట్టే నాకు ఇక్కడ తినాలనిపిస్తుంది అంటూ మహతి వైపు చూసి, నువ్వు కూడా ఏంటి మహతి, రేపు నీకు కూడా ఈ పరిస్థితి రాదా ఏంటి? నువ్వు మాత్రం ఇవన్నీ అడగవా? అప్పుడు చెప్తాను చూడు నీ సంగతి అంది మోహన. ఆ మాట విన్న మహతి తల వంచుకుంది. అది సిగ్గు వలనో లేక వేరే కారణం వలనో శ్రీకాంత్కి మనోజ్కి కూడా అర్థం కాలేదు. అదంతా సరేలే, నువ్వు లేమ్మా మహతి, యువరాణి వారికి సపర్యలు నేను చేస్తాను. పాపం మనోజ్ నీ కోసమని ఎదురు చూస్తున్నాడుగా అన్నాడు శ్రీకాంత్. మహతి లేస్తూ ఉండగా మోహన కాలు మీద ఉన్న సాలువా జారి కింద పడిపోయింది. మోహన కాలు మీద ఇంకా కోలుకోని గాయాలను అప్పుడు తేరిపారా చూశాడు మనోజ్. అతని కళ్ళల్లో చిన్న కన్నీటి పొర. ఎక్కడో శరీరంలో ఇది అని చెప్పలేని చోట మెలితిప్పిన భావన కలగగానే మోహన పక్కన కూర్చుని ఆమెను అలాగే గుండెలకు హత్తుకున్నాడు మనోజ్. ఎప్పుడూ మనోజ్తో దెబ్బలాడటం, వెక్కిరించడం, హక్కుల కోసమని పోరాటం తప్ప ఇటువంటి అనుభూతిని ఎరగని మోహన ఒక్కసారిగా వెక్కి వెక్కి ఆడటాన్ని మొదలుపెట్టింది. మనోజ్ చాలాసేపు అలాగే మోహన సాంత్వన పొందే వరకు ఉండిపోయాడు. మహతి అంతవరకు కదలకుండా కూర్చున్న మోహన పరిస్థితిని అప్పుడు అర్థం చేసుకుంది. ఇంతసేపు అంత చక్కగా మాట్లాడుతూ ఎలా ఉందా ఆమెకు అర్థం కాలేదు. శ్రీకాంత్ మనోజ్ భుజం మీద చేయి వేసి, రేపు పెళ్ళైతే ఇవన్నీ మామూలే, పిల్లలు పుట్టేదాకానే ఈ ఎంజాయ్మెంట్. ఆ సమయం ఎలా గడిచిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఈరోజే మన చేతుల్లో ఉంది. దీనిని అందంగా అనుభవించాలి, అందంగా మలుచుకోవాలి. మోహన పక్కన దాని మొగుడున్నాడు కానీ నువ్వు నీ భార్యను చూసుకో. ఇంతకన్నా ఎక్కువసేపు అది కదలకుండా కూర్చోలేదు చెప్పాడు శ్రీకాంత్. మనోజు మోహన నోటి మీద ముద్దు పెట్టి కన్నీరును తుడిచి, రేపు నీకు ఏం తినాలని ఉన్నా నాకు చెప్పు, నీ బేబీకి నీకు ఏం కావాల్సిన వాటన్నింటినీ నేను రెడీ చేయించి పెడతాను, సరేనా అడిగాడు. మోహన నవ్వుతూ తల ఊపి మహతి వైపు చూస్తూ, మహీ, మా అన్నయ్య జాగ్రత్త, నీకు అప్పగించేశాను అంది. 2 రోజుల తర్వాత మీరా కుమార్ తన ప్రాపర్టీ విషయంలో ఉన్నటువంటి సమస్యను కోసమని భాస్కర్ గారిని కలవటానికి వచ్చింది. ఆమెతో అంతకుముందే శ్రీకాంత్ ఈ విషయం మాట్లాడటంతో ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే మహతిని, మోహనను కూడా కలిసింది.
మోహనకు చీకటిగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా భయపడటం, ఎప్పుడూ తన పక్కన మనిషి ఉండేలా చూసుకోవటం ఎక్కువైపోయింది ఈ మధ్యన. హమేషా శ్రీకాంత్ ఆమె పక్కన ఉండకపోతే విపరీతంగా భయపడిపోవటం, నిద్రపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయడం లాంటివి చేస్తోంది. దీనికోసమని శ్రీకాంత్ మోహనను చూపించాడు. మోహన కోసం అన్నట్టుగానే మహతిని చూపించాడు. మన దేశంలో సైకాలజిస్టుని కలవడం అంటే పిచ్చి ఆసుపత్రిలో డాక్టర్ని కలవటం అన్నట్టుగా ఫీల్ అవుతారు జనాలు. కానీ ఏమాత్రం డెవలప్ అయిన కంట్రీస్లోనైనా కాస్త ఒత్తిడి కలిగితే చాలు, కౌన్సిలింగ్ కోసమని వెళ్ళి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వారు. ఈ మాత్రం విషయం జనాలు అర్థం చేసుకునేటప్పటికీ ఇంకా ఎంత సమయం పడుతుందో తెలీదు. ఏది ఏమైనా మీరు చాలా సహనాన్ని పాటించారు మనోజ్ గారు అన్నారు డాక్టర్ మహతిని చూసి వచ్చి. ఇది సాధారణంగా జరిగినటువంటి విషయం కాదు. ఆమె ఏదో విషయాన్ని చూసి బాగా భయపడింది. అది ఆమె మనసు మీద చెరగని ముద్రను వేసుకుంది. ఆమె మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తోంది మనోజ్ గారు. అయితే ఆమెకు మీరు చెప్పిన చాలా విషయాలు తెలియవు, లేక ఆమె మనసు వాటిని గ్రహించకుండా కూడా ఉండి ఉండవచ్చు. నిజానికి ఆమె మీకు దగ్గర అవ్వడానికే ప్రయత్నం చేస్తోంది, కానీ ఆమె శారీరకంగా దానికి ఇంకా ప్రిపేర్ కాలేదేమో అనేది ఆమె అభిప్రాయం. ఈ సమస్య ఒకసారి తొలగిపోతుంది అని చెప్పలేను నేను. కారణం ఏమిటో తెలుసుకోవాలంటే మాత్రం మీరు మా ఇంటికి రావటం బెటర్ అనుకుంటాను చెప్పింది డాక్టర్. మోహనకు మీరు దగ్గరగా ఉండడం మంచిది శ్రీకాంత్ గారు. ఆమె మీద వరుసగా జరిగిన అటాక్ వలన ఆమె పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎవరికైనా ఈ మాత్రం ఒత్తిడి ఉండడం సహజం. మామూలుగానే ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ వలన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆమె చేత మంచి మంచి పుస్తకాలను చదివించండి. ఆమెతో ఎక్కువసేపు మీరు కాలక్షేపం చేయండి. ఈ టైంలో మెడిటేషన్ కన్నా మీ సాన్నిహిత్యం వల్లనే ఎక్కువ ఉపయోగం ఉంటుందనుకుంటున్నాను అంది మీరా. పూర్వం మన ఇంట్లో మంచి చెడ్ల గురించి చెప్పడానికి పెద్దలుండేవారు. తాత అమ్మమ్మలు పిల్లల మనసులో ఉండేటటువంటి వికారాలను దూరం చేసేవారు. మంచి మంచి కథలు కబుర్లు చెప్పేవారు. మనిషి సంఘజీవిగా ఉండేవాడు కనుక పరిస్థితి కొంతవరకు మన చేతుల్లో ఉండేదేమో. ఈరోజు మనిషి సంఘజీవిగా కాకుండా ఇంటర్నెట్ తోటి కాలక్షేపం చేస్తున్నాడు. మనసు మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగినప్పుడు శరీరానికి ఎలా వైద్యం చేయించుకుంటామో మన ఆలోచనలు అదుపు పెట్టుకోవడానికి కూడా వైద్యం చేయించుకోవడం తప్పేమీ కాదు. అలా ఉన్న వ్యక్తి రోగి కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా మనకు మన సమాజానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. కానీ మన కుటుంబంలోని వ్యక్తికి ఇటువంటి కష్టం వచ్చినప్పుడు దగ్గర ఉండి అవగాహన కల్పించడం అనేది మన కనీస బాధ్యత కదా చెప్పింది మీరాకుమార్. కొద్ది రోజుల తర్వాత డాక్టర్ మీరాకుమార్ ఇంటికి మోహన మహతీలను తీసుకుని వెళ్లారు శ్రీకాంత్ మనోజ్లు. డాక్టర్ మీరా మోహనకు మహతికి ముందుగా ఇంజెక్షన్స్ చేసి మోహన సబ్కాన్షియస్ స్టేజ్లో ఉండగా ఆమె మనసుకు ధైర్యం ఇచ్చేటటువంటి మాటలను చెప్పి అలాగే రెస్ట్ తీసుకోమని మహతి దగ్గరకు వచ్చింది. మహతి నిద్రలో ఉంది అని నిర్ధారించుకుని మహతితో మాట్లాడటం మొదలుపెట్టింది మీరా. మహతికి 9 సంవత్సరాల వయసులో మహతి తండ్రి సత్యనారాయణ బిజినెస్లో బాగా నష్టాలు రావడంతో అతని తండ్రి భార్య కూతురుతో దూరంగా ఉన్నటువంటి చిన్న ఇంటికి వచ్చిన కొత్త. మహతికి ఆ ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేక, అంత చిన్న ఇంట్లో ఇమ్మడలేక, తల్లిదండ్రుల మధ్యన మౌనాన్ని, తాతగారి అసహనాన్ని అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో మహతి ఇంటి పక్కన ఉన్నటువంటి సరోజ 14 సంవత్సరాల అమ్మాయితోటి మహతికి స్నేహం ఏర్పడింది. పురంధర కూడా ఇంట్లో పరిస్థితులు బాగలేవు. మహతి సరోజతో కలిసి ఉంటే ఈ పరిస్థితుల గురించి అర్థం చేసుకుంటుందని ఎప్పుడూ వద్దని చెప్పేది కాదు. మహతి సరోజ ఇద్దరూ ఏమీ ఎరుగని వాళ్ళ ప్రపంచంలో ఆ 5 వాటాల ఇంటిలో కలిసిమెలిసి తిరిగేవారు. మహతికి 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి సరోజ మహతి ఇద్దరూ సొంత అక్కా చెల్లెళ్ళలాగా ఒకరికొకరు నీడలాగా ఉండేవారు. అలాంటిది సరోజ ఇంటి పక్కన వాటాలోకి వచ్చిన కొత్తగా పెళ్ళైన జంట గిరి స్నేహలత. వీరి కుటుంబాలతో బాగా కలివిడిగా ఉండేవారు. సరోజ మెల్లగా మహతితో కలిసి ఉండే సమయం క్రమంగా తగ్గి స్నేహలతతోటి ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తూ ఉండేది. స్నేహలతకు పెళ్ళయి 2 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. స్నేహలతకు గిరి చాలా వైద్యాన్ని చేయించాడు పిల్లల కోసమని. ఆ ఇంటికి వచ్చిన వేళా విశేషం బాగుండి స్నేహలత గర్భాన్ని దాల్చింది. అప్పట్నుంచి సరోజ మహతితో ఉండే సమయం ఇంకా తగ్గటం మొదలైంది. అది గ్రహించిన మహతి ఎన్నిసార్లు సరోజను ఏమైంది అని అడిగినా సరోజ సమాధానం సరిగా ఇచ్చేది కాదు. నువ్వు చిన్నపిల్లవి అనేది.
మహతి సరోజ ఇంటికి వెళ్ళి సరోజ అమ్మగారిని సరోజ ఎక్కడుందని అడగ్గా మీ ఇంట్లో లేదా అనే సమాధానం వినటం, అది విన్న మహతి ఏదో ఒకటి సర్ది చెప్పి అక్కడి నుంచి వచ్చేయటం జరగటం మొదలైంది. ఒకరోజు సరోజ డాబా మీద ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది మహతికి. అది చూసిన మహతి పరిగెట్టుకుంటూ వెళ్ళి సరోజ దగ్గరకు ఏమైంది అని అడగగా, మహతి నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఎందుకు ఏమిటి అని అడగకుండా నాతో పాటు పక్కింటి గిరి అంకుల్ ఇంటికి తోడుగా రావాలి. ఏం జరిగినా సరే ఎవ్వరికీ చెప్పొద్దు, సరేనా అడిగింది. అమ్మో, అమ్మకు తెలిస్తే ఎలా అక్క అడిగింది మహతి. ఎవ్వరికీ తెలియదు, నేనెవ్వరికీ చెప్పను, నువ్వు కూడా ఎవరికీ చెప్పొద్దు, సరేనా అడిగింది సరోజ. అదంతా సరే అక్క, నువ్వు ఇక్కడ కూర్చుని అసలు ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది మహతి. మహీ అంటూ ఒక్కసారిగా మహతిని కౌగిలించుకుని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది సరోజ. అక్క ఎందుకంతలా ఏడుస్తున్నావు అడిగింది మహతి సరోజ కంటినీటిని తుడుస్తూ. మహతి అంటూ సరోజ కొన్ని ఫోటోలు ఉన్నటువంటి కవర్ తీసి మహతి చేతికి అందించింది. అవి చూసిన మహతి పెద్ద పెద్ద కళ్ళతో వాటిని చూస్తూ, అక్క ఏమిటిదంతా, ఇందులో ఉన్నదంతా నిజమేనా, నువ్వేనా అడిగింది సరోజను. సరోజ ఏడుస్తూ, అవును మహి, అందులో ఉన్నది నేనే. ఆ గిరి దగ్గరకు లెక్కలు చెప్పించుకోవాలని వెళ్ళేదాన్ని. లతక్క పుట్టింటికి వెళ్ళాక గిరిబావ రోజూ నాకు నచ్చినవన్నీ తెచ్చిపెట్టేవాడు, మంచి మంచి సినిమాలు చూపించేవాడు. మీకెవ్వరికీ తెలియకుండా నేను గిరిబావతోటి చాలా సినిమాలకు వెళ్ళొచ్చాను. ఇంట్లో అమ్మ నేను ఎక్కడున్నానని పెద్దగా పట్టించుకునేది కాదు. గిరిబావ చెప్పినట్టుగా వింటే నాకు కావలసినవన్నీ కొనిపెట్టేవాడు. అతను ఎప్పుడు ఈ ఫోటోలు తీయించాడో నాకు తెలియదు మహతి. నేను కడుపుతో ఉన్నాను చెప్పింది సరోజ. అక్క ఇవన్నీ నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు, ఆంటీకి ఈ విషయం చెప్పావా లేదా అడిగింది మహతి. అమ్మో, అమ్మా నాన్నలకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు మహతి. అయినా గిరిబావ దగ్గర ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి. ఈరోజు నేను నిన్ను తీసుకుని వస్తే నా ఫోటోలన్నీ నాకు ఇచ్చేస్తానని చెప్పాడు గిరిబావ. నువ్వు నాతో పాటు వస్తావా, నీకు ఏ అపాయాన్ని రానివ్వను, పొట్టు నా మాట నమ్ము చెప్పింది సరోజ. మహతి అమ్మో, అమ్మకు తెలిస్తే చంపేస్తుందక్క, నేను రాను. ఇప్పటికే తాతగారికి పిచ్చి పట్టినట్టుగా ఉండి ఇంట్లో చేసే అల్లరికే అమ్మా నాన్న సతమతమైపోతున్నారు. ఇప్పుడు ఇది కూడా తెలిస్తే ఇంకేమైనా ఉందా, నేను రానక్క, నాకు భయంగా ఉంది చెప్పింది మహతి. లేదు మహతి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఏమీ కానివ్వను, ప్లీజ్ ఒట్టు వేసి చెప్తున్నా, నన్ను నమ్ము, నాతో పాటు రా అంది సరోజ. నువ్వు వస్తే గిరిబావ ఫోటోలు నెగిటివ్లతో పాటుగా నాకు ఇచ్చేస్తాడు. ఈ కడుపును దగ్గరుండి తానే తీయిస్తానని చెప్పాడు. ఇంకొద్ది రోజులు పోతే నేను కడుపుతో ఉన్నానని అందరికీ తెలిసిపోతుంది మహతి. చచ్చిపోవడం తప్ప నాకు ఇంకో దారి లేదు చెప్పింది సరోజ. 2 గంటల సేపు సరోజతో మాట్లాడిన తర్వాత మర్నాడు మధ్యాహ్నం సరోజ మహతి ఇద్దరూ కలిసి గిరి ఇంటికి వెళ్ళారు. గిరి 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో కండలు తిరిగిన శరీరంతో తెల్ల పంచీ లాల్చి వేసుకుని వీళ్ళు వెళ్ళేసరికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరిని కూర్చోబెట్టి చక్కగా కబుర్లు చెబుతూ ఐస్ క్రీం కప్పులు చేతికి అందించి ముందు సరోజను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె శరీరాన్ని మహతి ఎదురుగా తడుముతూ మహతితో కబుర్లు చెప్పి మెల్లగా మహతిని కూడా అతని ఒడిలోకి లాక్కున్నాడు. ఇదంతా చూస్తున్న సరోజ మహతిని అతని ఒడిలో నుంచి దూరం చేసి ఆమె ఫోటోలు ఇవ్వమని గొడవ చేసింది. ఆమె మాట వినకుండా గిరి మహతిని దగ్గరకు లాక్కుని ఆమెను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. దానికి సరోజ అతని ఎదురుకు తిరగడంతో సరోజను గుమ్మం కేసి తోసేశాడు గిరి. సరోజ తల గుమ్మానికి గుద్దుకుని ఆమె నుదురు చిట్లి రక్తం వేగంగా రావటం మొదలుపెట్టింది. ఆ రక్తాన్ని చూసిన సరోజ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అది చూసిన మహతి అక్కా అని అరుస్తూ షాక్కి గురై అలాగే కొయ్యబారిపోయింది. అదేమీ పట్టించుకోని గిరి మహతిని గదిలో బెడ్ మీద పడేసి అతని బట్టలు తీసి మహతి శరీరం మీద వాలుతూ ఉండగా గిరి తల మీద కత్తిపీట వచ్చి అతని తలను సగానికి నరికింది. ఆ తల మీద నుంచి వచ్చినటువంటి రక్తం మహతి శరీరం మీద పడుతూ ఉండగా సరోజ గిరి శరీరాన్ని పక్కకు తోసి మహతిని ఈ ప్రపంచంలోనికి తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని బయటకు తోసి గడియవేసింది. మహతి పరిగెట్టుకుంటూ తమ ఇంటిలోనికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి సరోజ తల్లిని పురంధరను తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఫ్యానుకు వేలాడుతున్న సరోజ శరీరం కింద రక్తసిక్తమై పడి ఉన్నటువంటి గిరి శరీరం కనిపించాయి. అంతే, మహతి కళ్ళను తేలవేసింది.
ఆమె స్పృహలోకి వచ్చేసరికి మహతి తల్లిదండ్రులు పూర్తిగా ఆ ఊరిని, ఆమె చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మార్చేశారు. ఇదంతా చెబుతూ మహతి ఏడుస్తూ, కలవరిస్తూ, అరుస్తూ చెబుతూ ఉంటే విన్న మనోజు, మీరాలు కూడా అప్పటి మహతి స్థితిని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మీరా ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నటువంటి మహతికి మరొక ఇంజెక్షన్ చేసి మనోజ్ను తన కన్సల్టింగ్ రూమ్కి రమ్మని పిలిచింది. శ్రీకాంత్ మోహన దగ్గర తాను ఉండిపోయి మనోజు, మహతి, డాక్టర్ మీరాలకు ప్రైవసీని ఉంచుతూ మనోజ్కి ఇబ్బంది లేకుండా తన హద్దుల్లో తాను ఉండిపోయాడు. ఈ విషయంలో మనోజ్ అంతటా మనోజు ఏదైనా చెప్తే సరే, లేకపోతే తాను ఎక్కువగా కల్పించుకోకూడదు అనుకున్నాడు. అందుకే ఈ విషయాన్ని అతను మోహనకు కూడా తెలియనివ్వలేదు. మనోజు మహతిని వదిలి మీరా రూమ్లోనికి వెళ్ళాడు. మీరా మనోజ్ వైపు చూసి నవ్వుతూ, చెప్పండి మిస్టర్ మనోజ్, ఈ కేసులో మీ అభిప్రాయం ఏమిటి? మామూలుగా చూస్తే మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల చాలామంది ఆడపిల్లలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లైంగిక దాడి అనుభవిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మీరు చాలా వరకు లక్కీ అని చెప్పాలి. అంత లేని పరిస్థితుల్లో మహతి చిన్నతనంలోనే ఇటువంటి పరిస్థితి ఎదురైనా ఆమె తల్లిదండ్రులు తీసుకున్న జాగ్రత్తలను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అయితే మనం పాయింట్కి వస్తే ఈ పరిస్థితుల్లో ఆమె పట్ల మీ అభిప్రాయం ఏమిటి అనేది నేను ముందు తెలుసుకోదలుచుకున్నాను. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, మనం బాహాటంగా చెప్పుకున్నా, మన మనసులో చెప్పుకున్నా, ఈ రోజుల్లో కేవలం భర్తనే భార్యతోటి శారీరకంగా జీవితాన్ని ప్రారంభించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. బాల్య వివాహాలు జరిగిన రోజుల్లో ఏమో కానీ ఈ రోజుల్లో అయితే మన జీవిత భాగస్వామికి మన జీవితంలోకి ప్రవేశించక ముందు వాళ్లకు పరాయి వాళ్లతోటి సంబంధాలు ఉండకూడదు అని భావించడం మాత్రం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందనేది నేను ఒప్పుకోను. మీరు ఎటువంటి దాపరికాలు లేకుండా నాతో మీ మనసులోని విషయాన్ని చెప్పినట్లయితే మనం తర్వాత మహతికి ఇవ్వవలసినటువంటి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. మీ జీవితంలో మహతి స్థానం ఏమిటో నాకు తెలియదు, కానీ ఆమె జీవితంలో భర్త అంటే మాత్రం మీరే అని ఖచ్చితంగా చెప్పచ్చు అంది మీరా. డాక్టర్ మీరా, నాకు కూడా భార్య అంటే మహతి మాత్రమే. ఆమెను పెళ్లికి ముందు నేను శారీరకంగా దగ్గర అవటం కోసమని ఇబ్బంది పెట్టిన విషయం నాకు గుర్తు వచ్చింది. ఆమెకు మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా ఆ సమయంలో ఆమె కొంచెం ఓవర్గానే రియాక్ట్ అయ్యేది. అయితే అది సిగ్గు, భయము అనుకున్నాను తప్ప ఇటువంటి ఇబ్బంది ఉందని నేను గ్రహించలేకపోయాను. కానీ ఇది ఇలా ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనేది మాత్రం నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి దూరాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించే పరిస్థితి వచ్చేసింది. ఇంచుమించుగా వాళ్ళ చూపులు ఎదుర్కొనే ధైర్యం లేక నేను ఇక్కడికి వచ్చానని చెప్పవచ్చునేమో అన్నాడు మనోజ్. సరే మనోజ్, మొదట కొద్ది రోజులు ప్రత్యక్షంగా మహతికి ట్రీట్మెంట్ ఇస్తాను. తర్వాత మనం ఆన్లైన్లో కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగించవచ్చు. సహజంగా ఆడవాళ్లకు మొదటి కలయిక మీద రకరకాల అపోహలు ఉండడం సహజమే. ఇది మహతిలాగా చిన్నప్పుడే లైంగిక దాడుల వల్ల ఇబ్బంది పడిన వారి గురించి అయినట్లయితే చెప్పనవలసినటువంటి అవసరమే లేదు. ఆమె కేసులో అయితే మహతికి మీతో సాన్నిహిత్యం అవసరం. సరోజ చూపించిన ఫోటోలు, ఆ తర్వాత ఈమె ముందు జరిగినటువంటి రభస ఏదైతే ఉందో అది మీరు దగ్గర అవుతున్న తరుణంలో ఆమె మనసుపై ఒత్తిడి కలిగేలా చేస్తోంది. మీకు తెలుసో లేదో, మన వివాహ వ్యవస్థ ఇద్దరు తెలియని వ్యక్తుల్ని కలుపుతూ ఉంటుంది. వారిద్దరి మధ్యన అవగాహన ఏర్పడటం కోసమని పెళ్లిలోనూ శోభనానికి ముందు రకరకాల వేడుకలను జరిపిస్తారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు మీరిద్దరూ చేయవలసింది కూడా అదే. నేను వెళ్ళేదాకా రెగ్యులర్గా ఇక్కడ ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. నాకు తెలిసి ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత ఆమెను తీసుకుని మీరు ఎక్కడికైనా కొంతకాలం దూరంగా బయటకు వెళ్ళరండి. మీపై ఆమెకు ఉండే నమ్మకమే ఆమెకు మానసికంగా బలాన్నిచ్చి శారీరకంగా మీరు ఏకమయ్యేలాగా చేస్తుంది అంటూ మహతి ఎక్కువ ఎగ్జైట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోమంటూ మందులు రాసి ఇచ్చారు. శ్రీకాంత్, మోహన వెంట మహతి, మనోజులు ఇంటికి చేరుకున్నారు. మహతి, మనోజులు జానకి నిలయానికి చేరుకునేటప్పటికీ 15 రోజులు కావస్తోంది పెళ్ళయ్యి. మహతి ఈ లోపల 4 సిట్టింగ్స్ కౌన్సిలింగ్కి వెళ్ళింది. డాక్టర్ చెప్పినట్టుగా మనోజు జాగ్రత్తలను తీసుకుంటున్నాడు. ఈ 15 రోజుల్లో మోహన గాయాలు కూడా చాలా వరకు నయమయ్యాయి. మహతికి ఎక్కడికైనా ప్రశాంతంగా దూరంగా తీసుకుని వెళ్ళాలని మనోజు లాంగ్ ట్రిప్ని ప్లాన్ చేశాడు. వాళ్ళ ఆఖరి మజిలీ లక్షద్వీప్. శ్రీకాంత్, మోహనల హనీమూన్ స్పాట్ అది.
వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయాక మోహనకు ఎక్కడలేని కోపం పుట్టుకొచ్చింది శ్రీకాంత్ మీద. కోపంతో శ్రీకాంత్ వైపు చూడటం, మాట్లాడటం కూడా మానేసింది మోహన. అది గమనించిన శ్రీకాంత్ మోహనను కాకా పట్టడం కోసమని నానా ఇబ్బందులు పట్టడం మొదలుపెట్టాడు. నిజానికి తను ఎటూ కదలేని పరిస్థితుల్లో ఉన్నదని మోహనకు కూడా బాగా తెలుసు. కానీ ఇంత త్వరగా ఆమెకు గర్భం వస్తుందనే ఆలోచన కూడా ఆమెకు కానీ శ్రీకాంత్కు కానీ చేసింది కాదు. శ్రీకాంత్ ఆ రోజు రాత్రి మోహనను తీసుకుని టెర్రస్ మీదకు వెళ్ళి తనతో మాట్లాడకుండా ముఖం పక్కకు తిప్పుకున్న మోహనను చూసి, ఏయ్, నువ్వు కింద అరిస్తే అందరికీ వినబడుతుంది, అందుకోసమని ఇక్కడికి తీసుకొచ్చాను, ప్లీజ్ రా. నువ్వు ఇంత త్వరగా నాన్నను చేస్తావని నాకేం తెలుసు చెప్పు. ఏదో చదువుకుంటున్నావు, మనం జాగ్రత్తగానే ఉంటున్నావు అనుకున్నాను అన్నాడు శ్రీకాంత్. అంటే నాది తప్పంటున్నావా అడిగింది మోహన కోపంగా. ఛీ, ఆ మాట నేనెక్కడన్నాను అడిగాడు శ్రీకాంత్. మరి నేనేదో నిన్ను బలవంత పెట్టి ఇదంతా చేసినట్టు మాట్లాడతావేంటి? ఎప్పుడో నువ్వే. ఛీ, నా చేత చెత్త మాటల్ని మాట్లాడించకు అంది మోహన ముఖం తిప్పుకుంటూ. అదేంటి మోహి అలా అంటావు? నాకు మాత్రం ఎంతమంది పెళ్ళాలు ఉన్నారే? ఏదో ఉన్న ఒక్కత్తి సగం రోజులు ప్రాజెక్ట్ అంటుంది, సగం రోజులు కాన్సెప్ట్ అంటుంది, సగం రోజులు ఎగ్జామ్స్ అంటుంది. మరి నాతో ఉన్న కాసేపు నా పెళ్ళం నాకే సొంతం అనుకుంటాం, కానీ ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తాను చెప్పు అడిగాడు శ్రీకాంత్ అమాయకంగా ముఖం పెట్టి. అలా ముఖం పెట్టి వెధవ చూపులు చూసామంటే ఈసారి గుడ్లు పీకేస్తాను చెప్పింది మోహన కోపంగా. మోహి, మొగుడినే ఏమైనా బాగుందా? మనోజ్ గారు పెళ్ళాన్ని తీసుకుని బయటకు వెళ్తే అది నా తప్ప చెప్పు. కరోనాలో పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళలేదని ఏడిస్తే అలాగే. హనీమూన్కి వెళ్ళలేదు అన్న మాట తప్ప నిన్నెక్కడికి తిప్పలేదు చెప్పు. అడవులు తిరిగాం, గెస్ట్ హౌసులు తిరిగాం, తోటలు తిరిగాం, అమ్యూజ్మెంట్ పార్కులు తిరిగాం. నాకు కుదిరినంతలో నువ్వు నన్ను నీ కొంకుకు కట్టుకుని కూడా తిప్పుకోకపోయినా నీ చున్నీని పట్టుకుని నేనే తిరుగుతూ ఉన్నాను కదే. మరీ అలా మాట్లాడితే ఏం చెప్పాలి చెప్పు అడిగాడు శ్రీకాంత్. శ్రీకాంత్ మాట్లాడేదంతా వాస్తవమేనని మోహనకు కూడా తెలుసు. కానీ ఎక్కడో తనకు మిగిలిన అసంతృప్తి. ఇప్పుడు తనని శ్రీకాంత్ తీసుకుని వెళ్ళినా తను ఎక్కడికి కదలలేని పరిస్థితి. అన్నీ కలిపి మోహనలో మరింత పంతాన్ని పెంచేశాయి. కానీ శ్రీకాంత్ చేసే సపర్యలు, అతను జాలిగా ముఖం పెట్టి మాట్లాడుతూ ఉంటే మోహన మనసు వెర్రనలాగా కరిగిపోయింది. శ్రీకాంత్ వైపు నవ్వుతూ చూసి, నువ్వు జాదూగాడివి మావయ్య, నా ప్రాణం తీయడానికే పుట్టావు తెలుసా అంది మోహన. శ్రీకాంత్ ఒక్కసారిగా మోహనను ఎత్తుకుని తిప్పుతూ, నేను నీ ప్రాణం తీయటానికి పుట్టలేదు, నీ ప్రాణాల్లో కలిసిపోవడానికి పుట్టాను అంటూ తమ బెడ్రూమ్ వైపు నడిచాడు. ఎంతటి కోపాన్నైనా ప్రేమతో కూడిన స్పర్శ, తప్పే అని ఒప్పుకునే వారి లాలన, పసివారిలా చేసే సపర్యలు కరిగించి వేస్తాయి. డబ్బుతో సౌకర్యాలను కొనుక్కోవచ్చు, అవి ఇచ్చే సుఖాలను కొనుక్కోవచ్చు, కానీ ప్రేమతో కూడిన స్పర్శ అందించే ఆనందాన్ని కొనుక్కోలేం. అది అనుభవిస్తేనే తెలిసే అనుభూతి. అది ఆ స్పర్శ ఎరగని వారికి మాత్రమే అర్థమయ్యేటటువంటి లోటు. నాతో మీరు ఏకీభవించగలరా? మనోజ్ మహతీలు డాక్టర్ చెప్పిన ప్రకారం విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే రకరకాల ప్రాంతాలను తిరగటం మొదలుపెట్టారు. ఇంచుమించుగా మహతి వారానికి ఒక సిట్టింగ్ ఆన్లైన్లో మీరాతో కౌన్సిలింగ్ తీసుకుంటూనే ఉంది. మనోజ్ మహతి సంసార జీవితం అందరిలా ప్రారంభం కాకపోయినా వారిద్దరి మధ్యన అవగాహన బాగా ఏర్పడింది. ఇంత చేసిన తర్వాత డాక్టర్ మీరా సలహా ప్రకారం మనోజ్ ఒంటరిగా కాకుండా హనీమూన్ ప్యాకేజీ వైపు మొగ్గు చూపాడు. తమలాగా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులతో పాటు తిరిగేలాగా. వాళ్ళను చూస్తూ భర్త భార్య మధ్యలో ఉండేటటువంటి అన్యోన్యతను అర్థం చేసుకుంటూ మహతి కూడా మనోజ్ సాన్నిహిత్యాన్ని మరికొంత ఆశిస్తూ తన వైపు నుంచి అడుగులు వేయటానికి ప్రయత్నం మొదలుపెట్టింది. ఈలోగా మనోజ్ తన బిజినెస్ పార్ట్నర్స్ని, తన ఫ్రెండ్స్ని కలుస్తూ తన జీవన విధానంలో ఎలా ఉంటుందో మహతికి అర్థమయ్యేలాగా చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడ మనోజ్ లాడ్జు, హైఫై హోటల్స్ లాంటి వాటిల్లో మకాం ఏర్పాటు చేయకుండా ప్రశాంతంగా దూరంగా ఉండే గెస్ట్ హౌసుల్ని, ప్రైవేట్ బీచుల్ని ఎంపిక చేసుకున్నాడు. కేవలం తాను మహతి కాకుండా అవసరానికి అటెండ్ అయ్యేటటువంటి సర్వెంట్స్, వాచ్మెన్ మాత్రమే ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నాడు. మోహన శ్రీకాంత్ గుండెల మీద తనను తాను చూసుకుని ఆదమర్చి నిద్రపోతూ కూడా మోహన చుట్టూ తన చేతులు వేసి పట్టుకున్నటువంటి అతని చర్యలను చూసి నవ్వుతూ అతని గుండెలపై చిన్న ముద్దు పెడుతూ మెల్లగా పక్కకు తిరిగి తన కడుపును తడుముకుంటూ, కన్నా, నాన్నను చూసావా? నిన్ను నన్ను ఎంత జాగ్రత్తగా కాపు కాసుకుంటున్నాడో. మా ప్రేమ, మా సంసారం గురించి కథలుగా నీకు చెప్తాను.
నీతో పాటు మీ నాన్న కూడా నా మాటలు విని ఈ అల్లరి చేసింది, అంతగా భార్యను మరిపింప చేసింది తనేనా అనే సందేహం కలగాలి అంటూ నవ్వుకుంటూ ఉండగా, ఎంత మారిపోయావు మోహి. ఇంతకు ముందు పొద్దున లేవగానే నా బుగ్గ మీద ముద్దు పెడుతూనో లేక నన్ను ముద్దుగా చూస్తూనో కనిపించేదానివి. ఇప్పుడు చూడు, కన్ఫర్మ్ అయ్యి ఎన్నో రోజులు కాలేదు, గట్టిగా చెప్పాలంటే 2 నెలలు అవుతోంది అనుకుంటా. కానీ నువ్వు నన్ను బొత్తిగా మర్చిపోయి ఇంకా పుట్టనివాడి మీద తెగ ముద్దులు ఒలికించేస్తున్నావు, ప్రేమను చూపించేస్తున్నావు, నా గురించి ఆలోచించడం మర్చిపోయావు అన్నాడు శ్రీకాంత్. చీ మావయ్య, ఇంకా పుట్టని బేబీ మీద ఇంత ఈర్ష్య నీకు, ఇది అసలు బాగలేదు అంటూ పక్కపక్క నవ్వేసింది మోహన. ఎందుకే అంత నవ్వు అంటూ కూర్చుని ఉన్న మోహన ఒడిలో తలపెట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శ్రీకాంత్. ఏమీ లేదు, నిన్న అమ్మమ్మ నేను ఒక సినిమా చూసాం. అందులో జగపతి బాబు సౌందర్యని పిల్లలతో పాటు ఎక్కువసేపు ఉంటున్నావు, నాతో పాటు కూర్చో, బెడ్రూమ్లోకి వెళ్దాం పదా అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. సౌందర్య సర్దుకుపోవాలి అంటుంది. ఆ సీన్ చూసి నేను నవ్వుతుంటే, ఎందుకే పిల్ల అంత నవ్వుతావు, మీ తాత కూడా ఇలాగే అల్లరి చేసేవాడు, ఆఖరికి నీ మొగుడు మీద కూడా మా ఆయనకి ఈర్ష్యే అసూయే, మా ఆయన్ని ఒప్పించడానికి కాకా పట్టడానికి ఎన్ని కష్టాలు పడేదాన్ని అనుకున్నావు అని చెప్పింది. మీ తాతయ్య చుట్టూ ఎప్పుడు వసుంధర అమ్మ ఛాయ, దాని ఫ్రెండ్స్, మా ఆయన ఫ్రెండ్స్ చెల్లెళ్ళు, దూరపు చుట్టాలు అంటూ ఎవరో ఒకరు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా పిల్లలకేమో దినదినగండం నూరేళ్ళాయుషు. ఎవరి మీద నమ్మకం ఉంచలేక, పిల్లలను ఏ ఆయా చేతికో అప్పగించలేక ఎంత ఇబ్బంది పడుతూ ఉండేదాన్నో. ఇంతలోనే మీ తాతయ్య అలకలు, కసురులు, కోపాలు, తాపాలు. ఈరోజేదో ముసలాడయ్యి కూర్చుని శ్రీరంగనీతులు చెప్తున్నాడు కానీ, కాస్త ఖాళీగా దొరికితే చాలు కళలు చూపించేవాడు, కళలు. మగవాడు ఈ విషయంలో ఎప్పుడూ స్వార్థపడేనే మోహన. మన కోసమని వాళ్ళు సమయాన్ని కల్పించుకోవాలి కానీ వాళ్ళకి మనం సమయం ఇవ్వకపోతే భరించలేరు. అది అనుభవించే ఇల్లాలకే అర్థమవుతుంది. ఈ విషయంలో మీ మామయ్య ఆ తండ్రికి కొడుకే, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది అంది మోహన శ్రీకాంత్ తోటి. అయితే ఆ అమ్మమ్మతోటి కూర్చుని మొగుడి మీద కొత్త ఎత్తుగడలు వేస్తున్నావు అన్నమాట. మరి జాగ్రత్తగా చూసుకొని ఈ మొగుడిని. అసలే నాదంతా మా నాన్న పోలిక అంటూ మోహనను ఉడికించాడు శ్రీకాంత్. అది విన్న మోహన, ఏది ఏమన్నావు అడిగింది మోహన శ్రీకాంత్ని కోపంగా చూస్తూ. అదే, నువ్వు నేను జాగ్రత్తగా ఒకరితో ఒకళ్ళు ఏ విషయం దాచుకోకుండా నిజాయితీగా ఉండాలని అన్నాడు శ్రీకాంత్ నీళ్లు నవ్వుతూ. శ్రీకాంత్ తడబాటు చూసిన మోహన పకపకా నవ్వుతూ శ్రీకాంత్ తలను తన కడుపుకు అదుముకుని, మావయ్య బేబీకి నీ గురించే చెప్తున్నా అంటూ శ్రీకాంత్ జుట్టులో చెయ్యి పెట్టి నిమిరి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. శ్రీకాంత్ ఆమె మనసులో ఆలోచనలు కనిపెట్టినట్టుగా మోహన నడుమును తన చేతులతో చుట్టి ఆమె కడుపుకు తన ముఖాన్ని ఆనించి మెల్లిగా ముద్దు పెడుతూ, అవును బేబీ, అమ్మ చెప్పిన కథలే కాదు, మీ నాన్న కథలు కూడా నువ్వు వినాలి, అచ్చం చిన్నప్పుడు మీ అమ్మ విన్నట్టుగా అన్నాడు శ్రీకాంత్ మోహనను ఎక్కిరిస్తూ. ఇక్కడ హనీమూన్ అంటూ వెళ్ళిన మనోజ్ మహతిని తీసుకుని హెలికాప్టర్లో శ్రీనగర్కి తీసుకుని వెళ్ళాడు. మొదటిసారి మహతి తన జీవితంలో అంత దగ్గరగా హెలికాప్టర్ని చూడటం, ఎక్కడం కూడాను. అంతా పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న మహతిని చూసిన మనోజ్ కూడా అన్నీ మరిచి ట్రిప్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 4 రోజులు శ్రీనగర్లో బోటింగ్ హౌస్లో మకాం ఏర్పాటు జరిగింది. అదంతా చూస్తూ ప్రతిదానిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మహతి అన్ని బెంగలను మర్చిపోయి గలగలా పారే సెలయేరులాగా గెంతడం మొదలుపెట్టింది. మోహన సెలెక్ట్ చేసిన లాంగ్ స్కర్ట్స్, టీషర్టు, మెడలో షాల్, ఇవి ఆమె డ్రెస్సింగ్. అసలే కాలేజ్లో చదువుకుంటున్న అమ్మాయి, పైగా ఆ డ్రెస్లో ఇంకా క్యూట్గా ఉంది. అక్కడ వాతావరణం నంచి మనోజ్ చేతులు పట్టుకుని ఎగురుతూ గెంతుతూ నడుస్తున్న మహతిని చూసి పొంగిపోతున్న మనోజ్ ఎందుకో డౌట్ వచ్చి తన చుట్టూ ఉన్న వారిని ఒక్క నిమిషం గమనించాడు. మహతిని చూసే మగవారి కళ్ళల్లో ఉన్న భావం చూసిన మనోజ్ ఆలోచించకుండా మహతిని తన వైపు లాక్కుని ఆమె భుజం మీద చెయ్యి వేసి నడవటం మొదలుపెట్టాడు. 10 నిమిషాల తర్వాత ఒక పెద్ద టోపీ తెచ్చి ఆమె తలపై పెడుతూ, చాలా ఎండగా ఉంది అన్నాడు. ఎండా ఇక్కడ అడిగింది మహతి. హా, నీకు బాగా సూట్ అయింది కూడాను, చూడు అంటూ సెల్ఫీ ఒకటి తీశాడు మనోజ్. మనోజ్ కళ్ళల్లో రెపరెపలాడే అభద్రతాభావం చూసిన మహతి మనోజ్ను అలాగే కౌగిలించుకుని అతని బుగ్గపై ముద్దు పెట్టేసింది ఆలోచించకుండా. ముద్దైతే పెట్టింది కానీ
తక్షణం తాను అంతమంది మధ్యలో ఉంది అన్న విషయం గుర్తుకు వచ్చింది మహతికి. మనోజ్ కూడా మహతి చేసిన పనికి ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిసిన భావంతో ఒక్క క్షణం షాక్ అయినా మరుక్షణం నవ్వుతూ సిగ్గుతో తడబడుతూ ఉన్నటువంటి మహతిని చూసి పరిస్థితి అర్థం చేసుకుని మహతి భుజం మీద ఉన్న చేతితో చిన్నగా తట్టి ఆమెను కంఫర్ట్ చేసి మహతిని లాగుతూ అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. మహతి కూడా నవ్వుతూ అతని వెంట పరుగందుకుంది. అలసట వచ్చేదాకా పరుగుపెట్టి నవ్వుతూ చిన్నపిల్లల్లాగా మహతి ఎటు చెయ్యి పెట్టి చూపిస్తే అటువైపు సాగుతూ ఆమె మనసుకి మరింత చేరువయ్యాడు మనోజ్. తాము తమ గదిలోకి చేరుకునేసరికి ఆ గదిలోని అలంకారాన్ని చూసి ఆశ్చర్యపోయింది మహతి. పెద్ద పెద్ద కళ్ళతో గదిలో ఉన్నటువంటి అలంకారాలు చూసి వెంటనే కళ్ళను సిగ్గుతో కిందకు వాల్చుకున్న మహతిని వెనక నుంచి కౌగిలించుకున్న మనోజు ఆమె చేతికి ఒక కవర్ ఇచ్చి తయారై రమ్మని బాత్రూమ్ వైపు నడిపించాడు. బాత్రూంలో గులాబీ రేకులతో నిండిన బాత్ టబ్బులో స్నానం చేసి బయటకు వచ్చి కవర్ తెరిచి చూసిన మహతి దానిలో ఉన్న పింక్ కలర్ నైట్ గౌన్ చూసి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడుతూ ఉండగా తయారై గదిలోకి వచ్చేసరికి టీషర్టు షార్ట్లో స్నానం చేసి మహతి కోసమని రెడీగా ఉన్న మనోజ్ను చూసి చిన్నగా నడుస్తూ డైనింగ్ టేబుల్ వైపు వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద తనకు నచ్చిన రకరకాల పదార్థాలు, స్వీట్స్, డిజర్ట్స్ను చూసి ఇవన్నీ ఏర్పాటు ఎవరు చేశారు అన్నట్టుగా అడిగింది మనోజ్ని. మనోజు మహతిని తన ఎదురుగా కూర్చోబెట్టుకుని నీకు నచ్చిందా ఈ ఏర్పాటు అడిగాడు. నచ్చింది అన్నట్టుగా తల ఊపింది మహతి. డిన్నర్ చేసి ఇద్దరు బోట్లో ఉన్నటువంటి ఎలివేషన్ దగ్గరకు కూర్చుని రాత్రిపూట ఆ ప్రకృతి ఆస్వాదిస్తూ ఉండగా మోహన ఫోన్ చేసింది మహతికి. హలో మోహన అంటూ ఫోన్ ఎత్తిన మహతితో, మహి ఈ టైం, ఈ అనుభూతి జీవితంలో మళ్ళీ తిరిగి రాదు. ఎటువంటి అపోహాలను దగ్గరకు రానివ్వకుండా ఆనందంగా ఎంజాయ్ చేయాలి. లేకపోతే నాలో పొట్ట పట్టుకుని తర్వాత కూర్చుంటావు చెప్తున్నా. నన్ను చూడు, మామయ్య ఎక్కడికి తీసుకుని వెళ్దామన్నా ఇప్పుడు నాది కదలలేని పరిస్థితి. ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా తర్వాత పశ్చాత్తాపపడడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. బీ హ్యాపీ. అన్నయ్యకి కోపం చాలా త్వరగా వస్తుంది. కానీ నీ దగ్గర మీ పెళ్ళయ్యాక అన్నయ్య కోపంగా ఉండడం నేను చూడనే లేదు. ఎక్కువగా ఏడిపించకు, కంఫర్ట్గా ఉండు అంటూ బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసింది మోహన. ఫోన్ ఆఫ్ చేసి ఏదో ఆలోచిస్తున్న మహతి భుజం మీద చెయ్యి వేసి ఏమంటోంది మోహన అడిగాడు మనోజ్. అదే మిమ్మల్ని ఎక్కువగా ఏడిపించొద్దు అంటోంది అంది మహతి. నిజమే కదా, ఇంకా నన్ను పట్టుకుని ఎన్నాళ్ళు ఏడిపిస్తావు అడిగాడు మనోజ్ మహతిని కౌగిలించుకుని. మహతి సిగ్గుతో ముడుచుకుపోతూ మనోజ్ గుండెల మీద తలబెట్టుకుంది. ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ మహతికి మళ్ళీ ఎక్కడ ఆరోగ్యం ఇబ్బంది వస్తుందో అని భయంగానే ఉంది మనోజ్కి. ఈ మధ్యన 4-5 సార్లు మనోజ్ మహతికి చేరువ అవ్వడానికి ప్రయత్నం చేశాడు. మరి మొదటిసారి అంత కాదు కానీ మహతి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది, పెడుతూనే ఉంది. ఆమెలో ప్రతిఘటన ఎక్కువగా లేకపోయినా ఇప్పుడు ఆమె స్పృహలోనే ఉంటుంది. అదే చాలు అన్నట్టుగా మనోజ్ మహతిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. తాము వెళ్ళిన ప్రతి చోట అత్యవసరమైనటువంటి హాస్పిటాలిటీ ఉండేలాగా చూసుకుంటున్నాడు. మరి మహతి మనోజ్కి చేరువ కాగలుగుతుందా? మహతి తన గుండెల మీద సిగ్గుతో వాలగానే మనోజ్ మహతి నడుము చుట్టూ చేతులు వేసి మహి కంగారుగా ఉందా అడిగాడు. మహతి లేదు అన్నట్టుగా తల ఊపింది మౌనంగానే. గదిలో మహతి మనోజ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తప్ప మరేమీ వినిపించటం లేదు. మనోజ్ ముందుగా మహతిని బెడ్ మీద కూర్చోబెట్టి డాక్టర్ మీరా ఇచ్చిన ట్యాబ్లెట్లను మహతి చేతికి అందించి ఇవి వేసుకో అన్నాడు. మహతి మనోజ్ని సందేహాత్మకంగా చూసి సరే అన్నట్టుగా తల ఊపి ఆ ట్యాబ్లెట్ వేసుకుంది. మనోజ్ మహతి ఒడిలో తల పెట్టుకుని పడుకుని మహతి కళ్ళల్లోకి చూస్తూ మహతి ఇప్పుడు నువ్వు సేఫ్గా ఫీల్ అవుతున్నావా? భయమేం లేదు కదా అని అడిగాడు. మహతి మనోజ్ కళ్ళల్లో రెపరెపలాడుతూ ఉన్న భయాన్ని గుర్తించగానే ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఐఎమ్ రియల్లీ సారీ మను. నిన్ను ఇంత ఇబ్బంది పెడతానని తెలిస్తే నేను నిన్ను అసలు పెళ్లి చేసుకుని ఉండేదాన్ని కాదు. నీ జీవితంలో ఇంత జరుగుతున్నా నువ్వు నా గురించి బయట ఎక్కడా చెప్పలేదు. నాతో ఏ రోజు మనసు నొచ్చుకునేలాగా మాట్లాడలేదు. నా వల్ల కలుగుతున్న ఈ ఇబ్బందికి ఐఆమ్ రియల్లీ వెరీ సారీ అంది మహతి. ఈ లోపల ఆమె కన్నీటి బిందువులు మనోజ్ నోటి మీద రాలాయి. నిజానికి మనోజ్ కూడా తాను మహతితోటి ఇంత శాంతంగా వ్యవహరిస్తాడని అనుకోలేదు. శ్రీకాంత్ సహవాసమో లేక డాక్టర్ మీరా మాటల ప్రభావమో మనోజ్ వ్యవహార తీరు మహతి పట్ల పూర్తిగా మారేలా చేసింది. అందరి మీద కోపంగా చిందులు తొక్కే మనోజు మహతి యందు శాంతంగా ప్రేమగా ఉండడం మొదలుపెట్టాడు.
ఎప్పుడైతే మహతి కళ్ళ నుంచి నీరు కారి మనోజ్ మీద పడిందో ఆ కన్నీటి వెచ్చదనానికి కరిగిపోయాడు మనోజ్. మహి కన్నీటిని తుడిచి ఆమె ముఖాన్ని కిందకు వంచి తన పెదవులతో స్పృశిస్తూ ఆమెను మెల్లగా తన కౌగిట్లోకి తీసుకున్నాడు. ఇటు మోహన, శ్రీకాంత్, భాస్కర్ జానకి గారితో కలిసి క్యారమ్స్ ఆడటం మొదలుపెట్టారు. మోహనకు బోరు కొట్టకుండా ఉండాలని భాస్కర్, జానకి గారు కూడా పిల్లలతో ఇలా కాలక్షేపం చేసి చాలా రోజులైంది. మోహన ఆ ఇంట్లో అడుగు పెట్టడంతోనే ఆ ఇంటికి తిరిగి కళ వచ్చినట్టుగా అయింది. జానకి గారు కూడా మోహనకు రాత్రి ఆకలి వేయకుండా రకరకాల స్నాక్స్, స్టార్టర్స్ ఎప్పటికప్పుడు ఆమెకు అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేశారు. ఇక శ్రీకాంత్ అయితే ఆమె కోసమని ప్రత్యేకంగా 2 గార్డులను, ఒక ట్రైన్డ్ నానీని కూడా ఏర్పాటు చేశాడు. మోహనకు స్లో పాయిజన్ ఇవ్వబడినప్పుడు పూర్తిగా ఆమె శరీరం నుంచి రక్తాన్నంతా బయటకు తీస్తూ శుద్ధి చేసి తిరిగి ఆమె శరీరంలోకి పంపుతూ ఆమెకు చికిత్స చేయడం జరిగింది. దానికి తోడు తర్వాత ఆమె మీద జరిగిన వరుస దాడులతో ఆమె ఇంకా నీరసపడిపోయింది. ఒక రకంగా ఈ సమయంలో ఈ గర్భం ధరించడం మంచిది కాదన్నట్టుగా డాక్టర్లు మోహన్కు సలహా ఇవ్వడం కూడా జరిగింది. అయితే మోహన్ మాత్రం బిడ్డకు ఏమీ జరగడానికి వీల్లేదని, తాను పూర్తిగా బాధ్యతను వహిస్తానని శ్రీకాంత్కు చెప్పింది. అందుకే భాస్కరు, జానకి కూడా మోహన నేల మీద కాలు పెట్టకుండా పూర్తి జాగ్రత్తలను తీసుకోవటమే కాకుండా మోహన భోజనానికి సంబంధించినటువంటి తయారీ కూడా పూర్తిగా నాని ఆధ్వర్యంలో జరిగేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. భాస్కరు, జానకి గారితోటి మోహన ఇలా కాలక్షేపం చేసి చాలా రోజులైంది. కాసేపటికి మా మోహన కూర్చోలేక ఇబ్బంది పడుతూ ఉంటే చూసిన భాస్కరు, ఇంక పడుకో మోహన, మేం కూడా కాసేపు ఆగి వస్తాం అంటూ బయటకు నడవటం మొదలుపెట్టారో లేదో శ్రీకాంత్ సెల్ మోగింది. ఏమిటా అని చూసిన శ్రీకాంత్కి మనోజ్ నెంబర్ కనిపించేసరికి విపరీతమైన టెన్షన్ మొదలైంది. శ్రీకాంత్ మోహనను బెడ్ మీద పడుకోబెట్టి బాల్కనీలోకి వెళ్ళి మనోజ్కి ఫోన్ చేశాడు. మనోజ్ శ్రీకాంత్తో, మావయ్య, మహతి ఇంత ముందులాగా అరుస్తూ కళ్ళు తేలవేయలేదు, కానీ ఈసారి ఆమె కళ్ళల్లో కూడా భయం రెపరెపలాడింది. అది చూసిన నాకు కూడా ముందుకు వెళ్ళాలి అంటే భయం వేస్తోంది. తెలియక నేను అదుపు తప్పితే ఆమెకు ఏమైనా అయిపోతుందేమోనని భయం వేస్తోంది మావయ్య అన్నాడు. అంతా విన్న శ్రీకాంత్, మను, అన్నీ తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడతావేంటి? అయినా ఫస్ట్ నైట్ అంటే ఏ ఆడపిల్లైనా టెన్షన్ పడుతుంది. నువ్వే ముందు అడుగు వేయాలి కానీ ఏమిటిది? ఆయన డాక్టర్ మీరా ముందే ఏర్పాటు చేశారు కదా, ప్రతిదానికి కూడా కంగారు పడకు చెప్పాడు శ్రీకాంత్. అన్నింటికీ ఆలోచించకుండా అడుగు వేయటం ఎంత ప్రమాదమో, ఎక్కువగా ఆలోచించడం కూడా అంతే ప్రమాదం. అనవసరంగా లేనిపోని ఆలోచనలు చేసి విలువైన సమయాన్ని పాడు చేసుకోకురా. ఆ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళు అన్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్ గదిలోకి వెళ్ళేసరికి మోహన తమ పెళ్లి ఫోటోలు తీసి చూడటం మొదలుపెట్టింది. తెల్లని లాల్చీ పైజామాలో శ్రీకాంత్ పెళ్లి కొడుకు వేషంలో ఉన్నటువంటి ఫోటోను చూసి నవ్వుతూ, మరో పక్క తాను ఆర్ట్ సినిమాలో హీరోయిన్ లాగా ముఖం అంతా పసుపు, పెద్ద కుంకుమ బొట్టు, తల నిండా అక్షింతలతో ఉషగారితోటి బ్యూటీషియన్ని ఎలాగైనా పిలిపించమని దెబ్బలాడుతున్న ఫోటోని చూసిన మోహన ముఖం మీద చిరునవ్వు వచ్చి చేరింది. మెల్లగా శ్రీకాంత్ మోహన పక్కన చేరి ఆ ఫోటోని చూసి, ఏం గుర్తొచ్చింది అడిగాడు. మోహన శ్రీకాంత్ వైపు చూసి, మరీ పిచ్చి ముఖాన్ని చేసి పెళ్లి చేసేశారు నాకు. చూడు, బ్యూటీషియన్ కూడా రాకుండా నా పెళ్లి జరిగిపోయింది అంటూ ఆ ఫోటోను చూపించింది. పక్కన మరొక ఫోటో. మోహన, శ్రీకాంతులు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకుంటూ మొదటిసారి ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుని ఇక తమ ఇద్దరి జీవితం ఆ నిమిషంలో ముడిపడింది అని నిర్ణయించుకున్న సమయంలో వారి మనోభావాలు ప్రతిబింబించేలా ఉన్న ఆ ఫోటోని చూడగానే మోహన శ్రీకాంత్ భుజం మీద తలవాల్చి, మన బేబీకి మాత్రం పెళ్ళి వేరే లెవెల్లో చేయాలి మావయ్య, మనకులా కాకుండా చూసుకోవాలి అంటూ కళ్ళు మూసుకుంది. నా నీవే నేనే నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. నమస్తే.